తెలంగాణ కోసం ఉద్యమించిన, ప్రాణాలు అర్పించిన వారిని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందని తెలంగాణ రక్షణ సేన సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సారథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి నాయకత్వంలో ఉద్యమకారుల భూ పోరాటం లక్ష్యంగా జూలై 2 నాడు హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్ వద్ద బహిరంగ సభ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేపడుతున్నారని తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కామాజీ అనురాధ ఆధ్వర్యంలో తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఉద్యమకారుల భూ పోరాటం బహిరంగ సభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమించి ప్రాణాలు అర్పించిన వారిని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందని, ఉద్యమకారుల సంక్షేమం కోసం కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ మరో పోరుబాట పట్టిందని తెలిపారు. జూలై 2న ఉద్యమకారుల కోసం చేపట్టిన భూ పోరాటానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి 250 గజాల చొప్పున ఇంటి స్థలం, నెల నెలా పింఛన్, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ఇందుకు సంబంధించిన ప్రకటన సీఎం నోటి నుంచి వస్తుందేమోనని ఎదురు చూశామని, కానీ ఆ ప్రస్తావనే లేకుండా రేవంత్ రెడ్డి ఉద్యమకారులను అవమానించారని కొట్టాల యాదగిరి ఆరోపించారు. అందుకే తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారుల కోసం భూ పోరాటాన్ని ప్రారంభించిందని వివరించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో మానకొండూరులో ఉద్యమకారులకు భూమి ఇప్పించామని తెలిపారు. వచ్చే జూలై 2న ఉప్పల్ బగాయత్ చేపట్టనున్న భూ పోరాటం ద్వారా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంచుతామని ప్రకటించారు. టీఆర్ఎస్ చీఫ్ కవితమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులంతా తరలివచ్చి మరో మిలియన్ మార్చును తలపించేలా గర్జించాలని కొట్టాల యాదగిరి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధుల కింద గుర్తించి గౌరవిస్తామని చెప్పారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇస్తామని ఇప్పటికే కవితమ్మ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి, దుబ్బాక ఇన్ఛార్జ్ కామోజీ అనురాధ, దుబ్బాక ముఖ్య నాయకులు తోగుట అనిల్, ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ వేమల భవానీ, ప్రజాపతి శివశంకర్, డి కవిత, సంగారెడ్డి, దాసారం ప్రవీణ్, రాజమౌళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కవితమ్మ, జై టిఆర్ఎస్, సాధిద్దాం నాయకత్వం. జై తెలంగాణ రక్షణ సేన, జై తెలంగాణ రక్షణ సేన, జై కవితమ్మ, జై కవితమ్మ. ఉద్యమకారుల భూ పోరాటానికై కవితక్క జూలై 2న ఆహ్వానం పలుకుతుందో భారీ ఎత్తున యాదన్న గారి అండర్లో తీసుకురావాలని మేము కోరుచున్నాం. భూ పోరాటానికి దుబ్బాక నుండి భారీ ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. జై తెలంగాణ. అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవితాలు రాష్ట్రం సాధించక ముందు ఏ విధంగా ఉన్నాయి, అంతకన్నా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి మన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో భూ పోరాటానికి సిద్ధమై ఉద్యమకారుల పక్షాన నేనున్నాను, ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక తెలంగాణ ఆడబిడ్డగా కొట్లాడుతూ ఉంది. దీనికి తెలంగాణ రక్షణ సేన నాయకులు మరియు ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ భూ పోరాటాన్ని స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మరి చాలా నెల వరకు వెయిట్ చేయడం జరిగింది. మరి ఈ వెయిటింగ్లో ఇట్లా మీరు ఎలాంటి స్పందన లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఒకటి చేసి ఒక్క తాటిపై చేసి ఉప్పల్ బగాయత్తులో 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారులతోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఉద్యమకారులకు పంచుతామన్న ఉద్దేశంతో కవితక్క గారు నడుము కట్టే విషయం తెలుసు. ఆ ఉద్యమం ఎట్లుంటుందంటే మరో మిలియన్ తలపించే విధంగా ఆ ఉద్యమం జరగబోతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో భూ పోరాట ఉద్యమం ఇట్లా అదే విధంగా
జరగడానికి సారథ్యం వహిస్తున్నటువంటి కవితక్క గారు మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా మానకండూరులో ఉద్యమకారుల తరపున నిలబడి వారికి భూమి ఇంటి స్థలాన్ని ఇప్పేయడం ఇట్లా జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఏదైతే ఉప్పల్ బగాయత్లో ప్రోగ్రాం తీసుకున్నామో 250 గజాల భూమిని ఉద్యమకారులకు పంచిపెట్టి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వచ్చి కవితక్క గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కోటి ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ఇంతకు ముందే గతంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను ఉద్యమకారులందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా. ఉద్యమకారులారా ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ న్యాయం చేయలేదు. మరి కవితక్క గారి సారథ్యంలో జరగబోతున్నట్టు భూ పోరాటాన్ని విజయవంతం చేసినట్టయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.